మిషన్ కాకతీయ పథకంలో రాష్ట్ర ఎన్ఆర్ఐలు ప్రముఖులు భాగం కావాలని పిలుపునిచ్చారు. ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఈ పథకానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తున్నట్లు హరీష్ రావు చెప్పారు. మిషన్ కాకతీయ పథకానికి గత ఏడాది 25 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన డాక్టర్ గిరిధర్ ఇప్పుడు మరో 25 లక్షలు ఇవ్వడంపై అభినందించారు. 50 లక్షల రూపాయలు డాక్టర్ గిరిధర్ గారు మిషన్ కాకతీయ కార్యక్రమానికి అందించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తున్న దాని పట్ల ప్రశంసలు వస్తూ ఉన్నాయి. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని మరి ఇంకా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరూ కూడా ముందుకు వచ్చి ఓన్ యువర్ ట్యాంక్ కింద ఈ డొనేషన్స్ని అందించండి. మీ గ్రామాల్లో మీరు పుట్టి పెరిగి ఇలా ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యాపారవేత్తలు కానీ విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు కానీ ముందుకొచ్చి మీ గ్రామాల్లో గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడే చెరువులను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇప్పటికే చాలామంది డోనర్స్ కూడా ముందుకు వచ్చి మిషన్ కాకతీయకి ఇచ్చారు. వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ప్రభుత్వం మీద ఉంచిన నమ్మకానికి విశ్వాసానికి తగ్గట్టుగా ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఈ తీసుకెళ్లిన ప్రాజెక్టులను చూస్తుంటే మాకు ఏదో వృథా సహాయంగా ఎంతో కొంత చేయాలి అని మాకు తోచినంత మాకు సాధ్యమైనంత చేద్దామని లాస్ట్ ఇయర్ కొంత మిషన్ కాకతీయకి మా ఊరి చెరువుకి మడికొండ చెరువుకి ఇవ్వడం జరిగినది. 25 lakhs లాస్ట్ ఇయర్ డొనేట్ చేయడం జరిగింది. దానికి పూర్తిగా మొత్తం 40 లక్షల వరకు ఖర్చు వచ్చిందని ప్రసాద్ గారి ద్వారా తెలుసుకొని ఇంకో 15 లక్షలు మడికొండ చెరువుకి, ఇంకొక 10 లక్షలు మా ఊరి పక్కనే ఉన్న రాంపూర్ చెరువుకి డొనేట్ చేయడం అనేది మిషన్ కాకతీయ కోసం డొనేట్ చేయడం జరుగుతున్నది.